అభి వాళ్ళ డ్రైవరు నైటు మెకానిక్ ఎవరు చిక్కడు అనడంతో అభి వాళ్ళు అక్కడే స్టే చేయాల్సి వస్తుంది డాబా దగ్గర. డాబాలో భోజనం చేసేసి అటు ఇటు తిరుగుతుంటారు, ఎక్కడ స్టే చేద్దాము అని చెప్పేసి. అటు పక్కన వెళ్తే చేన్లలో గడ్డివాము ఉంటుంది, గడ్డివాము పైన కూర్చొని ఉంటారు. స్వరాను పిలుస్తాడు కార్లోంచి. స్వర ఇక్కడ పడుకుందురా బాగుంటుంది అని చెప్పేసి. ఎంత పిలిచినా స్వర రాదు. దాంతో నక్కలు అరిచిన శబ్దంతో సౌండ్ చేస్తాడు. ఆ భయంతో స్వర అక్కడికి వస్తుంది. అక్కడైతే వాళ్ళిద్దరూ స్టే చేస్తారు మార్నింగ్ దాకా. స్వర అయితే మీరేంటి నా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి అంటుంది. నిద్రలో నువ్వే నా దగ్గరకు వచ్చి నేను నీ దగ్గరకు వచ్చానా అని చెప్పేసి అంటాడు అభి. ఇంతలో డ్రైవర్ వస్తాడు. సార్ లగేజ్ తీసుకొని డ్రైవర్ అక్కడికి వస్తారు. సార్ డ్రైవర్ ఎవరు చిక్కట్లేదు, చిక్కిన ఇది డాబా షోరూమ్కి తీసుకెళ్ళాలంట, ఇక్కడెక్కడ రిపేర్ చేయరు, మీరు ఇంకొద్ది దూరం నడుచుకొని వెళ్తే పక్కన ట్యాక్సీ చిక్కుతుంది, అక్కడికి వెళ్ళండి సార్ అని చెప్పేసి వెళ్తాడు. సరే అని చెప్పేసి అభి స్వర వెళ్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి స్వర వల్ల పిన్ని వైజయంతి జైలు నుంచి రిలీజ్ అయ్యి అభి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడైతే అభి వాళ్ళ ఇంట్లో అభి గురించి అందరూ పూజలు చేస్తూ ఉంటారు, రామయ్యకి పూజ చేస్తూ ఉంటారు. అభి స్వర కలిసిపోవాలి. స్వర అభిని అపార్థం చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పోయి అభిప్రాయాలు మారి వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఇంటికి తిరిగి రావాలని పూజ చేస్తూ ఉంటారు. ఇంతలో వైజయంతి అయితే అక్కడికి వెళ్తుంది. మీరెందుకు ఇక్కడ వచ్చారు అంటే, నాకు కూడా ప్రసాదం పెట్టండి, నేను చాలా మారిపోయాను, నేను చేసిన దుర్మార్గాలు అరాచకాలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి వైజయంతి అందరినీ క్షమాపణ కోరుతుంది. ప్రసాదం అయితే ఇస్తారు. ప్రసాదం తీసుకున్న తర్వాత వైజయంతికి నోట్లోంచి నురగ వస్తుంది. అందరూ ఏమైంది ఏమైంది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి వైజయంతి గారు ఏమైంది మీకు అని చెప్పేసి అంటూ ఉంటారు. మన లేటెస్ట్ ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.